రాజానగరంలో బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 లక్కీ డ్రా కార్యక్రమం ఘనంగా జరిగింది. కులమతాలకు అతీతంగా నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన 230 మంది మహిళలకు బంగారు రూపలు పట్టు చీరలను కంబాల శ్రీనివాసరావు దంపతులు ఉచితంగా పంపిణీ చేశారు. మరో 1000 మంది మహిళలకు పట్టు చీరలు అందజేశారు. రాజానగరం మాధవి ఫంక్షన్ హాలులో రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగంపేట నియోజకవర్గ BLA 1 కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. రాజానగరం మండలంలోని నరేంద్రపురం, నంతరాడ, సీతారాంపురం, పల్లకడియం, భూపాలపట్నం, ముక్కనాడ, కొత్త వెలుగుబంద, పాత వెలుగుబంద గ్రామాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు. మహాభారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను రాజానగరంలోని మాధవి ఫంక్షన్ హాల్లో ఉన్నాను. ఈ ఫంక్షన్లో ఈరోజు కంబాల కానుక వనితల వేడుకని ఈ కొత్తగా శ్రీకారం చుట్టిన ఈ ప్రోగ్రాము, అలాగే బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 అని 2 కార్యక్రమాల పేరు మీదట నేను మహిళలందరికీ కూడా పట్టు చీరలు, బంగారం ఇచ్చే కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ కార్యక్రమం మీద ఈ ఫంక్షన్ హాల్లో ఉన్నాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలనేది అంటే, ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీలో నేను కార్యకర్తగా సేవ చేశాను. 3 నెలల క్రితం నన్ను BLA 1గా నన్ను డిక్లేర్ చేశారు. జగ్గంపేట 52 నియోజకవర్గానికి సంబంధించి ఈ ఓటర్ల సవరణ కార్యక్రమానికి అధికార ప్రతినిధిగా నన్ను మా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు ఆదేశాలు ఇస్తూ నాకు అవకాశం కల్పించారు. దాన్ని సమర్థవంతంగా చేసుకుంటూ వెళుతున్నాం. మాకు ఈ విషయంలో 175 నియోజకవర్గాల్లో కూడా మాకు ప్రత్యేకమైన జగ్గంపేటలో మాకు ప్రత్యేకమైన ప్రశంసలు కూడా లభించినాయి. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా బీజేపీ అధిష్టానం ఎవరైతే సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, బిక్కిని విశ్వేశ్వరరావు గారు, పిక్కి నాగేంద్ర గారు, ఆకుల శ్రీధర్ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా భారతీయ జనతా పార్టీలో అనేకమైన కురువృద్ధులు ఉన్నారు, చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మధ్యనే ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, ఆగస్టు 14వ తారీఖు నాడు ఇన్నాళ్ళ నుంచో నా కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా, లక్షలాదిగా ఎదురు చూస్తున్న అభిమానులందరికీ కూడా చాలా గొప్ప సంతోషాన్ని కలిగించే విధంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ గారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అది మండల స్థాయిలో కాదు, జిల్లా స్థాయిలో కాదు, నన్ను రాష్ట్ర స్థాయిలో కార్యవర్గ సభ్యుడిగా నాకు ఆ పార్టీ పదవి ఇచ్చి నాకు అవకాశాన్ని కల్పించారు, మంచి బాధ్యతలు కల్పించారు. దానికి మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, దానికి సిఫార్సు చేసినటువంటి సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, బిక్కిని విశ్వేశ్వరరావు గారు, పిక్కి నాగేంద్ర గారు, ఆకుల శ్రీధర్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా పరోక్షంగా కూడా ఎంతోమంది బీజేపీ నాయకులు, అభిమానులు వేలాదిగా పరోక్షంగా నాకు ఈ పదవి రావడానికి నాకు సహాయం చేశారు. రాష్ట్ర స్థాయిలో కార్యవర్గ సభ్యుడిగా చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఈ రోజుని ప్రత్యేకించి ఏదైతే ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న కార్యక్రమం కంబాల బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాము ఈ సంవత్సరం సీజన్ 4గా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం శ్రీకారం చుట్టి 11వ తారీఖు జూలై 2026 నుంచి దాదాపుగా 40 గ్రామాల నుంచి విజయలో 50 గ్రామాల దాకా ఇచ్చుంటాను. ఈ 50 గ్రామాల్లో కూడా ఇప్పటిదాకా దాదాపు 85,000 చీరలు పంపిణీ చేయడం జరిగింది. నేను ఈ సంవత్సరం 1,00,000 పట్టు చీరలు చేయడానికి నేను సంకల్పించుకున్నాను. ఇప్పటిదాకా 85,000 చీరలు ఇచ్చాం. రేపు రాజానగరం లాస్ట్ రోజు ఇస్తున్నాం. ఇక్కడ ఈ మాధవి ఫంక్షన్లోనే 3 రోజులు జరుగుతుంది. రాజానగరం మండలం అంతా కూడా 3 రోజులు నిర్ణయించడం జరిగింది. దీనికి 1,00,000 పట్టు చీరలు, 85,000 పట్టు చీరలు ఇప్పటిదాకా ఇవ్వడం జరుగుతుంది. రేపుతో అది 85,000 అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు 82,000 ఎంత అయింది. ఇప్పుడు రేపు రాజానగరం కూడా ఇస్తే 85,000 పట్టు చీరలు అవుతుంది. అలాగే బంగారు రూపులు కూడా 4,000 బంగారు రూపులు చేయించడం జరిగింది. దాదాపుగా 2,800 బంగారు రూపులు వితరణ చేయడం జరిగింది. ఇంకా రేపు కూడా వితరణ చేసిన తర్వాత పార్టీ కార్యకర్తలకి, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరికైతే తీసుకోలేదో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో విన్నర్స్ కొంతమంది అందించడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బంగారు వరలక్ష్మి కానుకలో ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకించి 4,000 బంగారు రూపులు అందరికీ, ప్రజలకి ఈ జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో వితరణ చేయడం జరిగింది. అయితే దీంట్లో విశేషం ఏంటంటే, ప్రత్యేకించి ఈ మహిళలు ఎవరైతే వస్తారో ఇందులో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ ఉన్నారు. నేను నిన్న కూడా చాలామందిని క్రైస్తవులు అడిగిన, అమ్మ ఈ రూపు తీసుకెళ్ళి ఏం చేస్తానని అడిగితే, సార్ మాకు యేసు ప్రభు అంటే ఇష్టం, అల్లా అంటే ఇష్టం, ఈ రూపుని మేము బీరువాలో దాచుకుంటాం, చాలా పవిత్రంగా చూసుకుంటాం. మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత భగవంతుడు ఒక్కడే ఉంటాడనే భావన మాలో కలిగిందని చెప్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది. రాజకీయ పార్టీలు చాలామంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలు భారతీయుల్ని మతాల పేరిట, అలాగే దుర్మార్గాల పేరిట, కుట్రల పేరిట విడదీస్తుంటే
నేను మాత్రం ఈ వరలక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు పండుగ విజయదశమి పేరు మీద అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తాను. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో చేస్తున్నాను. జనరల్గా చాలామంది అపోహలతోటి దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. కంబాల శ్రీనివాసరావు వ్యక్తిగతమైన ఎజెండాతో పనిచేస్తున్నాడు అని చెప్పిన విషయాన్ని నేను ఎప్పటి వరకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు మీద 2022 వరకు 23 వరకు కూడా వ్యక్తిగత ఎజెండాతో పనిచేసేవాడిని. 2024 నుంచి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా అప్పటి నుంచి నేను నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ, అందులో హిందువులు క్రైస్తవులు ముస్లిమ్స్ ఉంటారనే భావజాలాన్ని అందరికీ తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన దళిత మైనారిటీ పేద వర్గాలకి 80 రకాల సంక్షేమ పథకాలతో ఏ విధంగా సేవ చేస్తున్నాడు, అలాగే భారతీయ జనతా పార్టీని పదాతి దళాన్ని కానీ వైమానిక దళాన్ని కానీ నౌకా దళాన్ని కానీ ఎంత పటిష్టవంతంగా ఆయన తయారు చేస్తూ ఒకప్పుడు మనం ఆయుధాలు కొనుక్కునేవాడు, ఇప్పుడు ఆయుధాల మీద స్థితికి మనం ఎలా తీసుకెళ్ళామో, అంతరిక్షంలో కూడా శాటిలైట్కి ఇతర దేశాలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ మన ఆదాయ పరిమితులు ఎలా పెంచుకుంటున్నామో, అలాగే నరేంద్ర మోడీ గారి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పేరుతోటి ఈ రోజున ఎన్నో వైవిధ్యం కలిగిన అద్భుతమైన ఉత్పత్తులన్నింటినీ కూడా, అంటే విమానాలను కూడా భారతదేశంలో తయారు చేసే స్థాయికి ఆ మహానుభావుడు ఏ విధంగా భారతదేశాన్ని తీసుకెళ్తున్నాడు, వేగంగా పరిగెత్తగలిగే వందే భారత్ రైలును భారతదేశం అంతా కూడా ఎలా నింపుతున్నాడు, ఆయన ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ని వర్షాలు కురవకపోయినా కానీ 2 సంవత్సరాల పాటు తాగునీటికి కానీ వ్యవసాయానికి కానీ ఎటువంటి లోటులు లేని విధంగా పోలవరానికి లక్షలాది కోట్ల రూపాయలు ఏ విధంగా ఆయన తీసుకుని ఇస్తున్నాడు ఆయన. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన ఎలా కీర్తిస్తున్నాయి, ఎన్ని బిరుదులు ఇస్తున్నాయి. అలాగే ఎంతోమందిని ఆయన ఎన్నో రకాలుగా భారతీయ అంతరిక్షంలో కూడా మనకి ఎటువంటి స్థాయిని తీసుకొచ్చారు. ఇలాంటివి ఇంకా కూడా ఈ భారతదేశంలో ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో, మతాల పేరు విడదీయాలని ప్రయత్నిస్తారో, ఆ కుట్రలంటే ఏ విధంగా భగ్నం చేస్తున్నాడనే విషయాన్ని నేను ఎల్ఈడీల ద్వారా ప్రజలకు అర్థమయ్యే భాష ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, వ్యక్తిగతమైన ఎజెండా కాకుండా భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితోటి భారతీయ జనతా గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని ప్రజలందరికీ కూడా అర్థమయ్యే భాషలో ఎల్ఈడీలు తీసుకొచ్చి ఎల్ఈడీల మీద చాలా రకాల క్లిప్పులు చూపిస్తూ ఆ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా సనాతన ధర్మం యొక్క వైభవాన్ని, అలాగే మన గుళ్ళ యొక్క వైభవాన్ని, మన ఆచార సాంప్రదాయాలని, మూఢనమ్మకాలు కాదు ఆరోగ్య సూత్రాలను కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ, మన ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, మన మునీశ్వర్లు ఏమేమి కనిపెట్టారో ఆ విషయాలను కూడా ప్రపంచానికి ఎవరికైతే సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే భాషలో తెలియజేసుకుంటూ, మన ధర్మం ఎంత గొప్పది, మన ఆచారాలు ఎంత గొప్పవి, మన పండుగలు ఎంత గొప్పవి, మన పండుగల్లో కూడా వినాయకుడు పండుగ చేసుకుంటే దాంట్లో ఉండే పత్రులన్నీ కూడా మూలికా విశేషాలు కలిగిన పత్రులనే విషయాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ, మనం ఏం చేసినా, మనం ముక్కు కుట్టించుకున్నా, చెవులు కుట్టించుకున్నా, అలాగే బొట్టు పెట్టుకున్నా, ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు తప్ప మూఢనమ్మకాలు కాదు, షోకులు కాదనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ప్రపంచ దేశాలు మనల్ని అందరూ కూడా మనల్ని ఎలా ఫాలో అవుతున్న విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ, ఇలా ఎన్నో విషయాల్ని, చాలా విషయాలు క్రోడీకరించి అవన్నీ అర్థమైన భాషలో ప్రజలకు తెలియజేసుకుంటూ నేను ముందుకెళ్తాను. ఇది చాలా గొప్పగా విజయవంతంగా జరిగింది. 11వ తేదీ జూలై 2026 నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ కంబాల కానుక వనితవేడి కార్యక్రమంలో మ్యాక్సిమం పట్టు చీరలన్నీ అప్పుడే పంచిపెట్టాం. అన్నిటికన్నా హైయెస్ట్ రంపచోడవరంలో 10,000 పట్టు చీరలు ఒక్కరోజే వితరణ చేయడం జరిగింది. అది మా రికార్డు. అలాగే కిర్లంపూడిలో 6,000 పట్టు చీరలు ఒకే రోజు జరిగింది. అడ్డతీగల్లో 5,000 పట్టు చీరలు, ఇలా కొన్ని గ్రామాల్లో చాలా భారీ ఎత్తున పట్టు చీరలు ఇవ్వడం చాలా మేము నా గొంతిగ్గా పనిచేస్తుంటే కేవలం భగవంతుడి దయ. 11వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, అలాగే 3వ తారీఖు నుంచి 3, 4 తారీఖులో గోకవరం మండలం ఇచ్చాం. 5వ తారీఖు నాడు ఇందుకూరుపేటని ఇచ్చాను. 6, 7 తారీఖులో కోరుకొండ గ్రామం మండలాలు. 8వ తారీఖున సెలవు తీసుకున్నాం. 9వ తారీఖు నాడు వచ్చి శ్రీరంగపట్నంలో ఇచ్చాం. 10, 11 తారీఖులు వచ్చి సీతానగరం మండలం ఇచ్చాం. 12వ తారీఖు రాజబొమ్మంగి, 13వ తారీఖు అడ్డతీగల, 14వ తారీఖు వైరావరం అది చొప్పిడి దెబ్బలు ఇది ఉంది కదా, చౌటి దెబ్బలు. 15వ తారీఖు ఆగస్టు 15 ఖాళీ వచ్చింది. ఆ రోజున నాకు మా ఎవరైతే చాగంటి కోటేశారు, నాకు నా భార్య కూడా దుస్సాలువ కప్పి సత్కరించారు. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు 15 ఆగస్టు 15. అలాగే ఆగస్టు 16వ తారీఖు నాడు రంపచోడవరంలో భారీ ఎత్తున చేసాం. 17వ తారీఖు వచ్చి రాజనగర్లో స్టార్ట్ చేసాం మొట్టమొదటి రోజు. 18వ తారీఖు మేము మాకు జాతీయ నేషనల్ ప్రెసిడెంట్ మా నితిన్ నబీన్ గారు మాకు వైజాగ్ వస్తే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి వెళ్ళడం జరిగింది. ఈ 19వ తారీఖు వాళ్ళు ఇక్కడ ఇస్తున్నాం. రేపటితోటి ఈ బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమం పూర్తవుతుంది. భారీ ఎత్తున మీ అందరికీ చెప్పినట్టుగా దాదాపుగా 85,000 నుంచి 90,000 పట్టు చీరలు వితరణ చేయడం జరుగుతుంది. రేపు ఎంతమంది వస్తారో తెలీదు. ఆల్రెడీ 85,000 ఇచ్చేసాం. ఇంకొక 5,000 చీరలు ఇవ్వాల్సి వస్తేమో 90,000 దాకా, అంటే 1,00,000 అనుకున్న టార్గెట్
1,00,000 పట్టుచీరలంటే మాటలు కాదు, మీరు ఊహించుకోవచ్చు. అలాగే 4,000 రూపులు వితరణ కూడా రేపటితో పూర్తవుతుంది. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విభాగం యాజమాన్యం ఉన్నారో వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సాంకేతిక నిపుణులకి, కెమెరామెన్లకి, జర్నలిస్టులకి, మీరందరూ నా కుటుంబం, మీ అందరికీ చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను చేస్తున్న పనులన్నీ కూడా మీరే మధ్యలో ఉండి ప్రజలకు చేరవేస్తున్నారు, చాలా బాగా చేరవేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే అనుమతులు ఇస్తున్నారో ఆ ప్రతి విభాగానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా స్టాఫ్కి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్.